తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై సుదీర్ఘంగా 4 గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అండ్ ఎండీ శ్రీధర్, బెవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబ, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘా పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణిచివేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్వర్క్ జాబితా తయారు చేసి డేటాబేస్ తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 64 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. సర్టిఫికేట్లు జీవన ప్రమాణాలను పెంచవని, నైపుణ్యంతోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మల్లేపల్లి ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు సీఎం రేవంత్. ఇటు ఆయా శాఖలపై వరుస రివ్యూలు చేశారు మంత్రులు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లేపల్లి ఐటీఐలో స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలు పెంచవని, సర్టిఫికెట్తో పాటు నైపుణ్యం ఉండాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఐటీఐలలో గొప్ప విప్లవాన్ని తీసుకురాబోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి 2324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను సాంకేతికంగా రోబోస్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ, ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థులందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను, ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వివిధ కంపెనీల ప్రతినిధులు. ముఖ్యమంత్రితో భేటీ అయిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ తర్వాత కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ ఈసీఓ మాథ్యూ బౌతో భేటీ అయ్యారు రేవంత్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై భేటీలో చర్చించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తమ సర్వేలో తేలిందని సీఎంకు తెలిపారు కంపెనీ ప్రతినిధులు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వనిత మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వివిధ స్థాయిలో ఉన్న అనేక మంది పెద్దల వారి సూచనలు, సలహాలు కూడా విద్యార్థులకు అందజేసే కార్యక్రమ భాగంలో డాక్టర్ ప్రభాశంకర్ గారు, గవర్నింగ్ బాడీ ప్రిన్సిపల్ గారు చేసిన ప్రతి అంశాన్ని ప్రశంసిస్తూ ఈరోజు రాబోయే కాలంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక విద్యాలయాలను దాదాపు 20 విద్యా సంస్థలకు సంబంధించి నేను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ గవర్నింగ్ బాడీకి సంబంధించి కానీ అనేక మంది సభ్యులు కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇంకా క్వాలిటీని పెంచాలి,
యోగా సాధనతో శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ డిపార్ట్మెంట్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ లో ఫ్లాగ్ ఆఫ్ చేసి యోగా వాక్ ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఈ నెల 21న నిర్వహించే ప్రపంచ యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు దామోదర రాజనరసింహ. విశ్వాసాలకు మతాలకు అతీతంగా ధ్యానము, శరీరము, దృఢత్వము, స్టెబిలిటీ, ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ తట్టుకునే మార్గాన్ని చూపెట్టేది యోగా. ఎక్సైజ్ శాఖలో త్వరలో భర్తీలు చేపడతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అబ్కారీ భవన్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మద్యం తయారీ, అమ్మకాలపై సమీక్ష చేశారు. డ్రగ్స్ కంట్రోల్, గంజాయి అమ్మకాలు, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సమావేశానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరీంనగర్లో గత 10 ఏళ్లలో అధికారం మాటున భూ కబ్జాలు చేసిన వారి లిస్టు సేకరిస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ పనులు, నిధుల వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష చేశారు మంత్రి. భూ కబ్జాదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు పొన్నం. టౌన్ ప్లానింగ్ గతంలో ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే, పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు. కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్తో కలిసి ఆర్టీసీ ఉద్యోగులను సత్కరించారు పొన్నం. ఒక్కొక్కరికి 5,000 రూపాయల క్యాష్ రివార్డ్ అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని చెప్పారు. 1-2 ఏళ్లలో వైద్య శాఖలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయని మీడియా చిట్చాట్లో తెలిపారు. కేసీఆర్ కిట్లో మార్పులు చేస్తామన్నారు దామోదర. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ను ప్రభుత్వాసుపత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణతో పాటు మందులు, ఫుడ్ క్వాలిటీపై వేర్వేరుగా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు దామోదర రాజనరసింహ. కొన్ని రోజుల నుంచి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు తమ గళం విప్పారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ నుంచి నరసింహారెడ్డిని తప్పించాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీట్ పరీక్ష లీకేజ్, ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శించారు మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విచారణ చేసే వ్యక్తికి ఎలాంటి ఉద్దేశాలు ఉండొద్దని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్కు 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లీకేజీలు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. వీరు కేసీఆర్ గారి వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే చూస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను పరామర్శించారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లారు మాజీ మంత్రులు. కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు మాజీ మంత్రులు. వివాదాలకు తావు లేకుండా విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 9వ షెడ్యూల్లో మిగిలిపోయిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు శ్రీనివాస్ గౌడ్. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కావాస్తే కుదరదని చెప్పి
నీట్ పరీక్షపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయన్నారు. నీట్ పరీక్షపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వినోద్. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అవుతాయో అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకు అందరికి తెలుసు. ఆ చట్టం కూడా అట్లా చెప్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా, ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. అంగన్వాడీలతో సహా కింది స్థాయి ఉద్యోగులు ఎవరికి జీతాలు సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు అందేలా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నట్టు తెలిపారు దేవి ప్రసాద్. మీరు వేతనాలేమో నెల నెలకి ఇస్తున్నామని చెప్పి డాంబికాలు పలుకుతారు. ఈ రోజు వరకు కూడా అంగన్వాడీలకి రాష్ట్రంలో వేతనం రాలేదు. ఒక్కసారి చెక్ చేసుకొని కింది స్థాయి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరు గతంలో ఏముండే ఇప్పుడు ఏముంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్వీ కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలన్నారు బీజేపీ నేతలు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తే చిక్కులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని ఫైర్ అయ్యారు. పోడు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న బీజేపీ నేతలను పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్ లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ పోలీసులు కూడా పడుతుందన్నారు. స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది సిఐ గారు. లస్కర్ జిల్లా ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. లస్కర్ పేరుతో సికింద్రాబాద్ను కొత్త జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరారు జిల్లా సాధన సమితి సభ్యులు. జనాభా పెరిగినందున కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్షగట్టి మెదక్లో గోరక్షకులను అరెస్టు చేయించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేవా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలాగే రేవంత్ పాలన కూడా కొనసాగుతోందని విమర్శించారు. చివరికి పోలీస్ స్టేషన్కు వెళ్ళి దరఖాస్తు ఇస్తే కూడా పోలీసులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండా, కత్తుల దాడికి గురైనటువంటి వ్యక్తులను, రాళ్ల దాడికి గురైనటువంటి హిందువులను వాళ్ళే ఇతరుల మీద దాడులు చేసినట్టు వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి జైళ్లకు ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద కక్షగట్టి వాళ్ళనే జైలుకు పంపింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పోడు భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 30-40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటే వాటిని నమ్ముకున్న రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. గత సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని పోడు వివాదం పరిష్కరిస్తారని మాట తప్పారన్నారు హరీష్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం, అందరికీ పట్టాలిస్తాం, అందరినీ ఆదుకుంటామని. దానికి విరుద్ధంగా ఎన్నికలు అయిపోగానే వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఎన్నికల వరకు ఓట్లు కావాలి కాబట్టి పోడు భూముల జోలికి పోలేదు ఫారెస్ట్ అధికారులు. ఎన్నికలు కాగానే, పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇక మాకు పోడు రైతులతో సంబంధం లేదన్నట్టు వాళ్ళ వెంబడి పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అందరికీ వెలుగులు ప్రసాదిస్తున్న విద్యుత్ ఉద్యోగులు చీకట్లోనే జీవిస్తున్నారని చెప్పారు. 22,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని గత సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. మనకు వెలుగునిస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు మసకబారుతుంటే, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. ఇవాళ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు. ఇవాళ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈ 22,000 మందికి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటటువంటి పే స్కేల్ రాదు. రేపు బండి సంజయ్, ఎల్లుండి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న వీరికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. నీట్ పేపర్ లీకేజ్ అవకతవకలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. నీట్లో లోపాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 2 వారాల్లోగా కేంద్రం ఎన్టీఏ సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎవరైనా 0.001% తప్పు జరిగినా పూర్తిగా పరిష్కరించాలని సూచించింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని తెలిపింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే అంగీకరించి సరిదిద్దుకోవాలని 2 సంస్థలను ఆదేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ హైకోర్టులో వేసిన కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 8న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. జూలై 8న పేపర్ లీక్ కేసుపై దర్యాప్తు చేయాలనే డిమాండ్తో పాటు వివిధ అంశాలపై డజను పిటిషన్లను కోర్టు విచారించనుంది. మోదీ సర్కార్ నిర్లక్ష్యంతోనే వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రైలు ప్రమాదాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రధానికి లేఖ రాశారు. నీట్ ఎగ్జామ్ పక్కా ప్రణాళిక ప్రకారమే లీక్ చేశారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నీట్పై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారన్నారు కాంగ్రెస్ నేతలు. బెంగాల్లో రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీకి 7 ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. బాలసోర్లో ఘోర ప్రమాదం జరిగిన కవచ్ సిస్టమ్ను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రైలు ప్రమాదాలతో 1,00,000 మంది మరణించారన్నారు. దీనికి మోదీ సర్కారే కారణం అంటూ ట్వీట్ చేశారు ఖర్గే. పక్కా ప్రణాళిక ప్రకారమే నీట్ ఎగ్జామ్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు. బీహార్, హర్యానా, గుజరాత్లోని అధికార పార్టీ నేతలు నీట్ స్కామ్లో ఉన్నారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని నీట్పై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష పార్టీగా కేంద్రం వైఫల్యాలపై గట్టిగా పోరాడతామంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్లో అవకతవకలు జరిగాయని విద్యాశాఖ మంత్రి స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు మళ్లీ పరీక్ష నిర్వహించడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు కేసీ వేణుగోపాల్. The Union Education Minister has no moral right to continue as an education minister. Last 5 years he was continuing as a Minister of Education. Entire examinations credibility had been questioned. The NEET examination is the latest thing. This NEET examination is the latest things. He himself is admitting some gadbadi ho gaya. That's all for now.